ఇలా న్యాచురల్గా ట్రై చేస్తున్నారు. 4 సైకిల్స్ అయినాయి, 5 సైకిల్స్ అయినాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. సో మేబీ దే నీడ్ టు స్టెప్ అప్ టు అ హయ్యర్ ట్రీట్మెంట్. సో వీళ్ళకి ఇంకొక ట్రీట్మెంట్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. అదేంటంటే IUI, దట్ ఈస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్ అంటారనమాట. సో ఈ IUI పద్ధతి అంటే ఏంటి? IUI పద్ధతిలో హస్బెండ్ స్పర్మ్ కౌంట్ మనం అనాలిసిస్కి ఇచ్చినప్పుడు స్పర్మ్ ఏదైతే ఉందో ఈ స్పర్మ్లోంచి ఉన్న యాక్టివ్ స్పర్మ్స్ని వేరు చేస్తాం. సో కొన్ని డెడ్ స్పర్మ్స్ ఉంటాయి, కొన్ని వెరీ డల్ లేజీ స్పర్మ్స్ ఉంటాయి, కొన్ని యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులోంచి యాక్టివ్ స్పర్మ్స్ని మాత్రమే మనం పక్కన పెడతాం. ఈ యాక్టివ్ స్పర్మ్స్ని తీసుకొని ఫీమేల్ అంటే ఆ వైఫ్ పార్ట్నర్ యొక్క గర్భాశయం ఉంటుంది కదండి, యూట్రస్లో కరెక్ట్గా లోపల రిలీజ్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేస్తాం? ఎగ్ విడుదలైన రోజు. సో ఆన్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్ మీకు ఎగ్ విడుదలైంది ఈరోజు అని మనం స్కాన్లో కన్ఫర్మ్ చేసుకుంటాము. ఓకే, మీకు ఎగ్ ఇప్పుడు రిలీజ్ అయింది, అది క్లియర్గా మనకు స్కాన్లో కనిపిస్తుంది. ఎగ్ రిలీజ్ అవుతే స్కాన్లో చూసి అదే రోజు హస్బెండ్ని స్పర్మ్ శాంపుల్కి పంపించి వాళ్ళ IUIకి స్పర్మ్ ప్రిపరేషన్ చేస్తారు, యాక్టివ్ స్పర్మ్ని సపరేట్ చేస్తారు. అండ్ దెన్ విదిన్ 1 or 2 minutes మనం ఆ శాంపుల్ గర్భసంచిలో వేసిస్తాం అనమాట. సో దిస్ హోల్ ప్రొసీజర్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 hours ఆఫ్ టైం. దీన్ని IUI అంటారు.